కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ 4 వచనాలు ఎక్కడ ఉన్నాయి? ఈ 4 వచనాలు ఒకసారి త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. ఈ కుష్టి రోగి ఈయన చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. యేసు ప్రభు ఆ కొండ దిగి కిందికి వస్తున్నాడు. ఏ కొండ? ఆ కొండ దిగంటే ఏ కొండ? మిగతా వాళ్ళు వేసినట్టుగా నేను ఎక్కువ బాగా ప్రశ్నలు వేసి మనలు బాగా ప్రశ్నలు వేస్తారు. మీరు ఓకే, చేతులు ఎత్తమంటారు, ఆన్సర్ చెప్పమంటారు. ఎవరు తక్కువ కాదు, అందరూ అంతే. ఓకే, ఆ కొండ ఏ కొండ అంటే 5వ అధ్యాయంలో ఉంటుంది. ఓకే, ధన్యతల కొండ. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద ప్రసంగం చేస్తా ఉంటే 5, 6, 7 అధ్యాయాలన్నీ కూడా కొండ మీద ప్రసంగం చేస్తాడు. 8వ అధ్యాయంలో కొండ దిగుతాడు. ఈ కొండ మీద నుంచి యేసు ప్రభు దిగేటప్పుడు ఈ కుష్ఠులకి ఆ కొండ కింద ఎక్కడో చాటుగా బండ చాటున నిలబడి కూర్చొని దేవుడి మాటలన్నీ, యేసు ప్రభు చెప్తున్న మాటలన్నీ విన్నాడు. యేసు ప్రభు కొండ దిగి కిందికి వస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు కొండ దిగి కిందికి వస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఎదురుగా పోయి ఆయన కాళ్ళ మీద పడాలని ఆశపడ్డాడు. ఆయనకు ఎదురుగా పోయి ఆయన కాళ్ళ మీద పడాలి అని ఆశపడి ఆయన దిగి వస్తా ఉంటే యేసు ప్రభువుకు ఎదురుగా వెళ్ళాడు. జన సమూహం అంతా యేసు ప్రభు వెనుక ఉంది. చాలా మంచి ఎక్కువ మాట చెప్పొచ్చు కానీ త్వరగా చెప్తాను. జన సమూహం అంతా కూడా యేసు ప్రభు వెనుక ఉంది. ఇప్పుడు ఈ జన సమూహానికి ముందు యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు కొండ దిగుతా ఉంటే వెనకాల ఆశిష్యులందరూ కూడా జన సమూహం అంతా కూడా కొండ దిగుతా ఉంది. ఇప్పుడు ఈ సడన్ గా ఈ రాయి చాటున ఉన్నటువంటి ఆ కుష్ఠరోగ వ్యక్తి ఎదురుపడ్డాడు. ఎవరికి ఎదురుపడ్డాడు? ఇప్పుడు జన సమూహానిగా యేసు ప్రభుగా? యేసు ప్రభుకి ఎదురుపడుతున్నాడు. ఒకవేళ యేసు ప్రభుకు కాక జన సమూహానికి కనుక ఎదురు పడితే అతను ప్రాణాలతో ఉండేవాడు కాదు. జన సమూహానికి కాక, యేసు ప్రభు కాక జన సమూహానికి కనుక ఎదురు పడితే జన సమూహం ఊరుకునే వాళ్ళు కాదు. వీడు కుష్ఠరోగం అని చెప్పేసి అని రాళ్ళు తీసుకుని కొట్టి చంపేట్టున్నారు. ఆయనకు ఆశ ఏంటంటే యేసు ప్రభు ఎట్లా వస్తాడో, ఏ దారిన వస్తాడో. ఆయన చాలా తెలివిగలడు. ఆ కుష్ఠరోగి ఆ దారి తెలుసుకుని ఆయనకే స్వయంగా ఆయనకే ఎదురు పడాలనుకున్నాడు. ఆయనకి ఎదురు పడితేనే నా ప్రాణాలు దక్కుతాయి, మిగతా ఎవరికి ఎదురు పడినా నా ప్రాణాలు ఉండవు. జన సమూహం చాలా ఉంది కనుక నేను యేసు ప్రభుకే ఎదురుగా వెళ్ళాలనుకున్నాడు. చూశాడు, యేసు ప్రభుకి ఎదురు వచ్చాడు. ఇంతకు ఈయన అన్యుడా యూదుడా? ఎవరై ఉంటాడు అని ఆలోచన చేస్తే ఈయన ఖచ్చితంగా యూదుడై ఉంటాడు. ఎందుకు అనంటే, ఎందుకు అలా చెప్తామంటే ఆ 4వ వచనంలో చదివితే అంటాడు, బాగుపడ్డ తర్వాత వెళ్ళి నీ దేహాన్ని యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించు అన్నాడు. ఎవరు చెప్తారా మాట? యూదులకే చెప్తారు. అంటే ఆయన యూదుడు. ఈ యూదుడు అసలు ఎవరిని కూడా ప్రభువా అని పిలువ, దేవుడిని తప్ప. దేవుని తప్ప ఎవరికి కూడా ప్రభువాని సాగిలపడరు, ప్రభువాని మొక్కరు.
కానీ యేసు ప్రభును మెస్సయ్యగా గుర్తించాడు ఆ యూదుడు. ఆ కుష్ఠరోగి ఆయనకు ఎదురుగా పడి ఆయనకు మొక్కి ఏమన్నా దగ్గర చదవండి. 2వ వచనం ఏముంది? ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఏం చేశాడంటే, ఒక యూదుడు ఎవరికి మొక్కుతాడు? దేవుడు తప్పించి ఎవరికి మొక్కరు వాళ్ళు. ఈయన దేవుడు అని గుర్తించాడు. ఈయన దేవుడు అని గుర్తించి ఆయనకు మొక్కి ఒక మాట అంటాడు, మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే. ఆయనే క్వశ్చన్ వేసుకుంటున్నాడు. ఇక క్వశ్చన్ వేశాడు. యేసు ప్రభుకే ఎదురుగా వచ్చాడు. జనసమూహం ఇక కొట్టకుండా, రాళ్ళు తీసుకొని కొట్టకుండా యేసు ప్రభుకు మాత్రమే ఎదురుగా నిలబడేటట్లు చేసుకున్నాడు. యేసు ప్రభుకు ఎదురుగా నిలబడి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవలేను. నీకు ఇష్టమైతే అన్న మాట చాలా డీప్ వెళితే, కొంచెం లోతుకి వెళితే, కొంచెం మనం ధ్యానం చేస్తే కనుక ఎందుకు అంటాడు ఈయన నీకు ఇష్టమైతే అని? యేసు ప్రభును ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా మీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఎందుకంటే నన్ను ఎవరు ఇష్టపడరు అసలు. నేను ఏ రోగంతో ఉన్నా? కుష్ఠ రోగంతో ఉన్నా. నన్ను ఎవ్వరు కూడా ఇష్టపడరు. నా భార్య ఇష్టపడకనే తల్లి తరిమేసింది నన్ను. నా పిల్లలు కూడా నన్ను ఇష్టపడకనే ఇంట్లోకి వెళ్ళి గెంటేశారు. నా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు నన్ను చేర్చుకోలేదు. సమాజము నన్ను చేర్చుకోలేదు. నేను ఎవ్వరికి ఇష్టం లేదు. ఒకవేళ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయవా? ఇష్టం నిజంగా చాలా కష్టమైన పని. ఇష్టం ఏం చేస్తుంది అంటే మనల్ని చాలా సమస్యలు నెట్టిస్తుంది. ఇష్టం అని చెప్పుకుంటూ పోతే ఆ ఇష్టమే మనల్ని నాశనంలోకి నడిపిస్తూ ఉంటుంది. చూడండి, ఒక 3 రకాల ఇష్టాలు చెప్పి త్వరగా ముగిస్తాను. మొదటి ఇష్టం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును ఎవరికి ఇష్టమైన? తనకు ఇష్టమైన. ఇష్టం మనలో ప్రతి ఒక్కరు తమకు ఇష్టమైన త్రోవకు తొలగెను. ఏంటి అంటే నా ఇష్టం. ఎవరిని మందలించడానికి లేదు ఈ రోజుల్లో కదా. ఎవరినన్నా మందలించి ఎంత అది అంటే నా ఇష్టం. ఇలా స్కూల్కి ఎందుకు పోలేదంటే నా ఇష్టం. కాలేజీకి ఎందుకు పోలేదంటే నా ఇష్టం. చదువుకోకుండా మరి ఏం చేస్తారంటే నా ఇష్టం. ఎవరు చిన్నపిల్లల్ని కదిలించినా నా ఇష్టమే, పెద్దలను కదిలించినా నా ఇష్టమే. మనలో ప్రతి ఒక్కరూ ఏం చేశారంట? తనకు ఇష్టమైన త్రోవను తొలగెను. మనలో అంటే బయట ఉన్న లోకము గురించి చెప్పట్లేదు. సంఘములో ఉన్నటువంటి దేవుడు బిడ్డల గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు మన గురించే చెప్తున్నాడు. దేవుడు మన గురించే రాయిస్తున్నాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడు తనకు ఇష్టమైన త్రోవను
తొలగెను. ఎవరిని మనం చెప్పినా, ఎవరిని కల్పించినా, ఏ విషయంలో కల్పించినా అంట నా ఇష్టం. నీ ఇష్టం మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన ఇష్టం మనల్ని ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము లాస్ట్ వచనం. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనం. ప్రతి వాడును 25వ వచనం మొదటి నుంచి చదువు. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు, ఎవరిష్టానుసారంగా వాడు ఏది ఇష్టమైతే అది చేస్తా ఉన్నాడు. వారిని అదుపులో పెట్టడానికి అది కాదు చెప్పడానికి ఆ దినాలలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. వారు తమ ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెట్టారు. కానీ ఈ రోజుల్లో క్రైస్తవుల గురించి మనకు రాజున్నాడా? ఉన్నాడు. మన బైబిలే మనకు రాజు. నువ్వు ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కానీ ఎంత జ్ఞాపకం చేసినా మనం మాత్రం మన ఇష్టానుసారంగానే ప్రవర్తిస్తూ ఉన్నాం, ఇష్టానుసారంగానే బ్రతుకుతూ ఉన్నాం. చూడండి, కీర్తన గ్రంథము 12వ కీర్తన గ్రంథము 12వ కీర్తన 4వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం. మా నాలుక చేత మేము సాధిస్తాం. మాకు నోరు ఉందండి, ఏమైనా చేస్తాం. లోకం అంటారు కదా, నోరు నోనికే ఊరు కదా. మా నాలుక మా ఇష్టం ఏమైనా చేస్తాం. మా నాలుక చేత, మా నోరు చేత మేము ఏదైనా సాధిస్తాం. మాటలతో కోటలు కట్టేస్తాం, మాటలతో తిమ్మిని పంపిణీ చేస్తాం, పంపిణీ తిమ్మి చేస్తాం, మాటలతో వచ్చేవాళ్ళు రాకుండా చేస్తాం, రాకుండా వచ్చేవాళ్ళు చేస్తాం. ఏమైనా చేయగలం మేము. మా ఇష్టం అది. మా నాలుక చేత మేము సాధించేదము. మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడండి? మా ఇష్టం. మాకు చెప్పి ఎవడవాడు? మా ఇష్టం. ఏ టైంకైనా ఏమైనా చేస్తాం. దేవుని వాక్యం చెప్తుంది ప్రసంగి గ్రంథంలో, ప్రతి దానికి సమయం కలదు. దేవుని వాక్యం. తినే టైంలో తినాలి, త్రాగే టైంలో త్రాగాలి, పడుకునే టైంలో పడుకోవాలి, ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయాలి. ఏ టైంలో అది చెయ్యమని దేవుని వాక్యం రాసి పెట్టింది. ప్రతి దానికి సమయం ఉంది. పుట్టడానికి ఒక సమయం ఉంది, గిట్టడానికి ఒక సమయం ఉంది, నవ్వుటకు సమయం ఉంది, ఏడ్చుటకు సమయం ఉంది. ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని పాటించు అని చెప్తే నా ఇష్టం. నేనేమని చేస్తాను? నాకు చెప్పుడు నువ్వెవడివి? నాకు ప్రభు ఎవడు? నా నాలుక నా ఇష్టం, నా నోరు నా ఇష్టం. నేనేమైనా మాట్లాడతా, ఏమైనా తింటా, ఏమైనా త్రాగుతా. ఆడ పుష్టి వాడు వచ్చి, అయ్యా లోకంలో నేను ఎవ్వడికి ఇష్టం లేదయ్యా, ఒకవేళ నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయవా అని పుష్టివాడు పోతుంటే
మనకు అన్నీ బాగున్నాయి కదా, మనకు కుష్టి వ్యాధి లేదు అనుకుంటున్నాం మనం, కానీ ఆత్మీయ కుష్టి వ్యాధితో బాధపడుతున్నాం మనం. అది మనకు అర్థమైతలేదు. ఆత్మీయ కుష్టి వ్యాధితో ఉన్నాం, అది మనకు తెలియట్లేదు. శరీరం అయితేనేమో పుండ్లు, రక్తం కారుతా ఉంటే, చీము కారుతా ఉంటే అరే అని చెప్పేసి కనబడుతుంది కనుక మనకు అర్థమవుతుంది, అయ్యో నేను కుష్ఠరోగంతో ఉన్నాను. ఇది ఆత్మీయ కుష్ఠరోగం కనుక మనకు తెలియదు. తెలియక నా నోరు నా ఇష్టం, నా నాలుక నా ఇష్టం, నాకు ప్రభువు ఎవడు, నాకు చెప్పడానికి నువ్వెవడివి. చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 19-20 వచనాలు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణయు హృదయములో నుండి వచ్చును. ఇవి కలిగిన వ్యక్తులు కుష్టి వ్యాధితో బాధపడుతున్నారు. ఆత్మీయమైనటువంటి కుష్టి వ్యాధితో. వారి శరీర కుష్టితో ఉంటే ఆయన ఎవ్వరి కట్టబడకుండా యేసు ప్రభుకు నేరుగా వెళ్ళాలి. మనుషులు కనబడతానని చంపేస్తారు నాకు నా రోగాన్ని బట్టి. మనుషులు ఓర్వలేని రోగం నా దగ్గర ఉంది. మనుషులు మెచ్చుకోలేని రోగం నా దగ్గర ఉంది. మనుషులు చూస్తే అసహించుకునే రోగం నా దగ్గర ఉంది. మనుషులు కంటపడితే చావుడు తథ్యం నేను. కనుక మనుషులు కంటపడకుండా నేను యేసు ప్రభువు నేరుగా కనబడాలి అని ఆయన వచ్చే దారి తెలుసుకొని ఆ రాయి చాటు నుండి ఆయన దగ్గరకు రాగానే సడన్గా వెళ్ళి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవా. ఇవన్నీ మనలో పెట్టుకొని దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంట? హృదయంలో నుంచి వస్తాయి. హృదయం ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఏ భయంకరమైన వానుకున్న కుష్ఠరోగం కంటే మనకి ఎక్కువ కుష్ఠరోగం ఉంది. అంటే నా ఇష్టం అనేది మనల్ని స్వేచ్ఛలోనికి నడిపిస్తూ ఉంది. నా ఇష్టం, నేనేమైనా చేస్తా. నీకు ఇష్టమైతే ప్రభువా నన్ను శుద్ధిగా చేయవా. ఎందుకు అంటే నన్ను ఎవరు లోకంలో ఇష్టపడరు. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నా భార్యే నన్ను ఇష్టపడదే, నా పిల్లలు నన్ను ఇష్టపడరు, నా భర్త నన్ను ఇష్టపడడు, నా తల్లిదండ్రులు కూడా ఈ రోగాన్ని చూసి వాళ్ళు కూడా వెళ్ళిపోవాలని చెప్పేస్తున్నారు. ఊరికి దూరంగా బ్రతుకుతున్నారు. ఆయన కష్టం అనిపిస్తుంది. ప్రభా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయవా. ఇంకా చూడండి లూకా సువార్తలో మన ఇష్టంతో బ్రతికితే ఎలా జరుగుతుందో చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము. లూకా సువార్త 16వ అధ్యాయము. మన స్వయిష్టాన్ని, సొంత ఇష్టంతో బ్రతికితే ఏం జరుగుతుందో 16వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు ఏమనుభవించాడు? సుఖం అనుభవించిందంటే అబ్రహాం ఏమంటున్నాడు? అతన్ని ఏమని పిలుస్తున్నాడు? ఏమని పిలుస్తున్నాడు అబ్రహాం? కుమారుడా. ఆ లాజరు ఈ దరిద్రుడైన లాజరు ఈ ధనవంతుడు, ఇద్దరు కూడా అబ్రహాం కుమారులే. అతనేమో అబ్రహామును ఆనుకొని ఉన్నాడు దరిద్రుడు. ఈ ధనవంతుడు నరకంలో కాలి మకమకలాడుతా ఉన్నాడు.
నరకంలో కాలుతూ ఉంటే అతడు, అయ్యా ఎందుకు నన్ను అలా పంపించావు, ఆయననేమో మంచిగా నీ పక్కన కుడిపార్శ్వంలో కూర్చుని పెట్టుకున్నావు, నన్నేమో ఈ నరకంలో పడేస్తావు ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతయు ఎలా బ్రతికావు, నీ ఇష్టం. ఎవరు అంటారా? చదవండి 25 వచ్చిన మరొకసారి. అందుకు అబ్రహాము, కుమారుడా ఓ విశ్వాసి, నీవు నీ జీవిత కాలమందు ఎవరికి ఇష్టమైనట్టు, అతనికి ఇష్టం వచ్చినట్టు బ్రతికిందా? అది నాకు ఒక బైబిల్ ఉంది, దేవుడు వాక్యం ఉంది, నేను రక్షించబడిన వ్యక్తిని, నేను నా ఇష్టానుసారంగా బ్రతకడం కాదు, నేను దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది, అన్న సోయి లేకుండా పోయింది. నా ఇష్టం ఎట్లనైనా బ్రతుకుతా అన్నానికి నువ్వెవరి? నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే చివరికి ఈ ధనవంతుడు ఎక్కడికి పోయాడు? యేసు ప్రభువు నమ్ముకునేది నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు, బైబిల్ చదివేది నీ ఇష్టానుసారంగా బ్రతకమని కాదు, ప్రార్థన చేసేది నీ ఇష్టానుసారంగా బ్రతకమని కాదు. కానీ నా ఇష్టం, ప్రేయర్ ఏంటయ్యా, ప్రేయర్ ఉంది, మీ టైం ఇవ్వండి, నా ఇష్టం, ఇస్తా లేకపోతే లేదా, సమయానికి రండి, నా ఇష్టం, ఎప్పుడైనా వస్తా, మీ ఇష్టమే, చెప్పడం మాత్రమే నా ధర్మం కదా. అలా జీవిస్తారా జీవించరా ఎవరిష్టం? మీ ఇష్టమే, మీ ఇష్టానుసారం బ్రతకండి, తప్పు లేదు, తప్పేమి లేదు. అది స్వయిష్టము, సొంత ఇష్టం. రెండో ఇష్టం ఉంది, అది కూడా త్వరగా చెప్తాను. చూడండి రెండో ఇష్టం ఏముందో. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. ఏ ఇష్టం ఇది? అన్యజనుల ఇష్టం. మొదటి ఇష్టం స్వయిష్టం, సొంత ఇష్టం. ఇప్పుడు ఫ్రెండ్ ఇష్టం, అన్యజనుల ఇష్టం. ఆదివారం ఉంది, ఆదివారం గుడికి రావాలా, నువ్వు క్రైస్తవుడివి. అదే ఆదివారం నీ ఫ్రెండ్ ఒక పార్టీ పెట్టి పిలిచాడు, ఎటు వెళ్తాం ఇప్పుడు? ఎవరిష్టం నెరవేరుస్తున్నావు? ఎవరిష్టాన్ని నెరవేరుస్తున్నావు నువ్వు? నీ బంధువులు ఒక ఫంక్షన్ పెట్టి పిలిచారు, ఎవరిష్టం నెరవేరుస్తున్నావు? అన్యజనుల ఇష్టం. అయితే నీ సొంత ఇష్టం నెరవేరుస్తావు, లేదంటే నీ ఫ్రెండ్ ఇష్టాన్ని నెరవేరుస్తావు. ఇందుకోసం యేసు ప్రభు నిన్ను రక్షణకు నడిపించింది. దీనికోసమైనా యేసు ప్రభు నీ కొరకు నా కొరకు రక్తం కార్చింది. నీ ఇష్టానుసారంగా బ్రతుకు అని చెప్పడానిక, లేదంటే అన్యజనుల ఇష్టం, లేదంటే నీ ఫ్రెండ్ ఇష్టం నెరవేర్చడానికి నువ్వు బ్రతుకులా చెప్పాడా?
అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు. ఒకప్పుడు నెరవేర్చావు, రక్షించబడక ముందు వానిష్టానుసారంగా బ్రతికావు, సంతోషం. కానీ ఇప్పుడు రక్షించబడే వ్యక్తివి, యేసు ప్రభు తన రక్తంలో నిన్ను కడిగాడు. ఎవరిష్టం నెరవేర్చాలి ఇప్పుడు నువ్వు? వానిష్టం కాదు, అట్లా నీ సొంత ఇష్టం కూడా కాదు. అతని ఇష్టం కాదు, నీ సొంత ఇష్టం కాదు. అందుకే దేవుడు చక్కగా ఒక మాట రాసి పెట్టాడు బైబిల్. చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ప్రసంగి 11:8. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం. అది కాదు, ప్రసంగి 11:9 వచ్చింది. యవనుడా, ఓ యవనుషుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండలేము, నీ కోరిక చెప్పునను. నీ కోరిక చర్చికి వెళ్ళాలంటే చర్చికి వెళ్ళు, ఫ్రెండ్ పార్టీకి వెళ్ళాలంటే పార్టీకి వెళ్ళు, నీ ఇష్టం. నీ కోరిక ఎటు లాగితే అర్థం. నీ కోరిక చెప్పును. నీ దృష్టి చర్చి మీద పడితే, దేవుడి మందిరం మీద పడితే మందిరానికి వెళ్ళు. నీ దృష్టి వాడిచ్చే మందు పార్టీ మీద పడితే మందు పార్టీకి వెళ్దా. నీ దృష్టి ఎడబడుతుంది. నీ దృష్టి చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఒకరోజు తీర్పులోనికి తెచ్చునని. అది ఏం చేస్తాడు దేవుడు? నిన్ను ఊరికే కూర్చుంటాడు అంతే, నువ్వు ఏం చేసేదంతా చూస్తాడు. నువ్వు చేసే ప్రతిదీ చూస్తాడు. నీ ఇష్టానుసారంగా బ్రతికే ప్రతిదీ చూస్తాడు. అన్య జనుల ఇష్టానుసారంగా బ్రతికేది కూడా చూస్తాడు ఆయన. అప్పట్లాగా వెంటనే శిక్ష చెయ్యడు, చూస్తాడంతే, మౌనంగా ఉండి చూస్తాడు. ఒకరోజు వస్తుంది, వాళ్ళు తప్పకుండా ఏం జరుగుతుంది? నీకు తీర్పు జరుగుతుంది. నువ్వు ఎవరితో మందు పార్టీలో కూర్చున్నావో, అన్య జనుల ఇష్టం నెరవేర్చావో, ఒకరోజు బయటకు వస్తుంది. అది ఎవరితో కాకాటి ఆడుతున్నావో ఒకరోజు బయటకు వస్తుంది. పోలీసులు అక్కడను దొరకపట్టడానికి డ్రోన్ కెమెరాలు పెట్టారు. పోలీసులకు ఇంత జ్ఞానం ఉంటే పోలీసులు సృష్టించిన దేవుడికి ఇంత జ్ఞానం ఉండాలా? దాక్కుంటావు ఆయన దగ్గర నుంచి రావా? ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? నీ ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. పోనీ అన్ని జనుల ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? అట్లా బ్రతకడానికి కూడా లేదు. నువ్వు బైబిల్ చేతిలో పట్టుకున్నది, ప్రార్థన చేస్తున్నది నీ ఇష్టానుసారం బ్రతకడానికో, అన్ని జనుల ఇష్టం నెరవేర్చడానికో దేవుడు నిన్ను రక్షణ నడిపించలేదు. కుష్ఠరోగి వచ్చి అంటున్నాడు, అయ్యా ప్రభువా నీకు ఇష్టమైతే. వాడికి ఒక మంచి విశ్వాసం ఉంది. యూదులు ఎప్పుడు కూడా వేరే వ్యక్తిని ప్రభు అన్నారు. యూదులు ఎప్పుడు కూడా దేవుడికి తప్ప ఎవరికి మొరకరు.
ఆ కుష్ఠరోగి వచ్చి ఇతని ప్రభువా పిలుస్తున్నాడంటే, ఇతనికి మొక్కుతున్నాడంటే ఈయనే మెస్సయ్యని గ్రహించాడు కనుక, ఈయనే ప్రభువుని గ్రహించాడు కనుక ప్రభువా అన్నాడు, మొక్కాడు, సాగిపడ్డాడు. అని అయ్యా లోకంలో నేను ఎవ్వరికి ఇష్టం లేదా, నా భార్య నన్ను గెలివేసింది, నా భర్త నన్ను వెలివేశాడు, నా పిల్లలు కూడా నా దగ్గర రానియట్లేదు, నా తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవ్వరికి నేను ఇష్టం లేదా. నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయవా, నీ ఇష్టం అంటున్నావు ఇంద్రా, నీకు ఇష్టమైతే అంటున్నావు. ఇన్ని రోజులు నీకు ఇష్టం వచ్చిన బ్రతకలే, యేసును నమ్ముకొని బాప్తిసం తీసుకొని కూడా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతలేవా? బైబిల్ మాత్రం చదువుతున్నావు, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ఎలా బ్రతకాలో నేను బైబిల్లో రాసి పెట్టా నీకు, అది చదువుతున్నావు, నీకు అర్థమవుతుంది. అయినా దాన్ని పక్కకు పెడుతున్నావు. ఏం చేస్తున్నావు? నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నా. ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో చెప్తున్నాను కదా. నువ్వు పోతుంది రాంగ్ రూటు, ఆ దారిలో పోతే నీకు ప్రమాదం ఉందని చెబుతున్నా, అయినా నువ్వేం చేస్తున్నావు? వెళ్ళిపోతున్నావు. అట్లా వెళ్ళిపోయినటువంటి ఆ ధనవంతుడు గతి చూసావు. అది కూడా దేవుడు మనకు హెచ్చరికగా రాసి పెట్టాడు. కుమారుడా, ఈ లోకంలో ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా, నీ దృష్టి చెప్పున, నీ కోరిక చెప్పున నువ్వు బ్రతికా. అతడైతే ఇక్కడ సుఖపడుతున్నాడు, ఇప్పుడు నువ్వు ఇక్కడ యాతన పడుతున్నా. మొదటిది తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, రెండోది అన్యుల ఇష్టం నెరవేర్చడానికి బ్రతుకుతున్నాడు, మూడవది చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 5వ అధ్యాయము 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఎవరికి ఇష్టమై ఉండాలా? నీ ఇష్టానుసారంగా బ్రతకడం కాదు, అన్యుల ఇష్టానుసారంగా బ్రతకడం కాదు. ఎవరి ఇష్టానుసారంగా ఉండాలి? నువ్వు దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి. దేవుని ఇష్టానుసారంగా బ్రతకడం కొరకే దేవుడు నిన్ను నన్ను లోకములో చెల్లి ఏరుకొని కోరుకొని నిన్ను నన్ను రక్షణకు నడిపించింది. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు, అన్యుల ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు, అన్యులాగా జీవించడానికి అసలే కాదు అంటాడు. సాతానుడు రకరకాల ప్రలోభాలు పెడతాడు. నువ్వు ఎట్లా నీకు నీవుగా ఇష్టాన్ని కోరుకోకపోతే వారి ఫ్రెండ్తోనో చుట్టాలతోనో బంధువులతోనో ప్రేరేపిస్తాడు. నేను ట్రాక్ తప్పించాలంతే, వారి ఇష్టం రోజుకి నేను నడిపించాలి. దానికి ఒక చాలా ప్రయత్నం చేస్తారు. వారి ఇష్టానికి లొంగావా, అయిపోయావు. దేవుడు అయితే చెప్తుంది, నువ్వు దేహమందునను దేహమును విడిచినను. ఎవరికి ఇష్టాలంగా బ్రతకాలి? దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి ఒకసారి, మరొకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే. చూడండి, ఇప్పుడు ఆ కుష్ఠరోగి యేసు ప్రభువుకు ఎదురుగా వచ్చాడు. జనసమూహం అంతా యేసు ప్రభు వెనకాల ఉంది. యేసు ప్రభు వెనకాల జనసమూహం ఉంది. యేసు ప్రభు ముందున్నాడు. సడన్ గా యేసు ప్రభు దగ్గరికి ఆ కుష్ఠరోగి ఒక బండ చాటు నుంచి
వచ్చి వణుకుంటూ మోకాళ్ళని సాగిలపడి, దేవా ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అన్నాడు. ఇప్పుడు ఒక మాట, ఇష్టమైతే అన్న మాట మన పిల్లలు వచ్చి అమ్మా నీకు ఇష్టమైతే నాకు కొంచెం వాళ్ళని పెట్టవా అని అడిగింది అనుకో. ఒక తల్లిగా ఒక తండ్రి మీరు ఏం చేస్తారు అప్పుడు? మీ రెస్పాండ్ ఎలా ఉంటుంది అప్పుడు? ఏమ్మా మాట్లాడుతున్నావు, నీకు ఇష్టమైతే అని అంటున్నావు ఎందుకు? వండింది ఎవరి కొరకు? మీకోసమే. బస్తాలో డబ్బలో బియ్యములు ఎవరి కొరకు? నీకోసమే. డాడీ ఉద్యోగం చేసేది ఎవరి కొరకు? నీకోసమే. ఈ ఇల్లు ఎవరి కొరకు? ఈ బంగారం ఎవరి కొరకు? ఈ ఆస్తి ఎవరి కొరకు? నీకోసమే కదా. నీకు ఇష్టమైతే అంటున్నావు అంటావా లేదా? అసలు మేము బ్రతికేదే నీకోసం బిడ్డ అని చెప్తాను. వంటలు ఉన్నప్పుడు ఎలా ఎందుకురా బతికేదంటే నా ఇష్టం నేను బతుకుతా అని అంటాడు. పెళ్ళయింది అనుకో, ఎరా ఎందుకురా బతుకుతున్నట్టు, నా కోసం బతకను భార్య కోసం బతకాలి సార్ అంటాడు. చేసుకునే కావును ఆమె కోసం మనం బతకాలి అంటాడు. సరే కొద్ది రోజులు పిల్లలు అయ్యారు. పిల్లలైన తర్వాత ఎందుకు బతుకుతున్నావు అంటే ఏమంటాడు? అప్పుడు తన కొరకు చెప్పడు, తన భార్య కొరకు చెప్పడు. ఎవరి కోసం చెప్తాడు? కనీసం పిల్లల కోసం బతకాలంటాడు. ఇప్పుడు బ్రతికేనే పిల్లల కోసం అంట, సంపాదించిన పిల్లల కోసమే, ఇల్లు కట్టిన పిల్లల కోసమే, ఉద్యోగం చేసిన పిల్లల కొరికే, పిల్లలకు డబ్బులో భయం ఉన్న పిల్లల కొరికే, బ్యాంకులో డబ్బులున్న పిల్లల కొరికే అంట. అట్లాంటిది ఇప్పుడు ఈ కుష్ఠరోగి వచ్చి, అయ్యా ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయవా అంటే, నన్ను శుద్ధిగా చేయవా అంటే, యేసు ప్రభు అన్నాడు, ఏం మాట మాట్లాడుతున్నావురా? ఏం మాట మాట్లాడుతున్నారు? అసలు ఆ పరలోకం దిగి వచ్చింది నీకోసం. పరలోకం దిగి వచ్చిందే నీకోసం. ఆ కొండ దెబ్బలు తిన్నది నీకోసం. నా తలలో నుంచి శరీరంలో నుంచి రక్తమంతా దారపోసిందే నీకోసం. ఆ శిలువలో ప్రాణం పెట్టానే, ఆ ప్రాణం పెట్టిందే నీకోసం కదా. నీకు ఇష్టమైతే అంటున్నవే, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. యేసు ప్రభు చూడండి, 3వ వచనం చదవండి ఒకసారి. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఇక్కడ యేసు ప్రభు ముందుగా మాట్లాడిందా, ముందుగా ముట్టుకున్నాడా? ఏం చేశాడు? ముందు ఏం చేశాడు? మాట్లాడిందా, ముట్టుకున్నాడా? వాక్యం కదా, నా ముఖం లేదు, వాక్యం ఏముంది అక్కడ? ముట్టుకున్నాడా, మాట్లాడిందా? కుష్ఠరోగి తట్టు ముట్టుకున్నాడు. ముందు ముట్టుకున్నాడు, ఆ తర్వాత మాట్లాడాడు. అసలు కుష్ఠరోగిని ఆ రోజున ముట్టుకునే వాళ్ళు ఎవరైనా లేదు. ఆయన చూస్తే అంత దూరంగా వెళ్ళిపోయాడు. అంత దూరం నుంచి రాళ్ళు పట్టుకొని విసిరేసేటువంటి వాళ్ళ ఎవ్వరు ముట్టుకోనటువంటి ఆయన యేసు ప్రభు, నువ్వంటే నాకు ఇష్టం రా, నువ్వు ఏ పాపంతో ఉన్నా, ఏ రోగంతో ఉన్నా, నువ్వంటే నాకు ఇష్టం కనుక అని చెప్పేసరి ఎవరు ముట్టుకోకపోయినా ఆయన వచ్చి చెయ్యి చాపి అతడిని ముట్టుకున్నాడు. ఆ ముట్టుకున్నది నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. యేసు ప్రభు ఎవరు ముట్టుకోకపోయినా, ఎవరు దగ్గరికి ఏమైనా, అందరూ కొట్టినా, యేసు ప్రభు నిన్ను దగ్గర తీసుకున్నాడు. అందరూ ముట్టుకోకపోయినా నిన్ను పట్టుకున్నాడు అంటే నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదా? అన్ని జనుల ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. యేసు ప్రభు నిన్ను ముట్టుకొని బాగు చేసింది. అంతకుముందు భయంకరమైన రోగంతో ఉన్నాను. లోకంలో ఎవరు నిన్ను ముట్టుకోలేదు, నీ తల్లి నిన్ను ముట్టుకోలేదు,
నీ తండ్రి నిన్ను ముట్టుకోలేదు, నీ అన్నదమ్ములు ముట్టుకోలేదు, నీ భార్య, నీ భర్త, నేను ఎవ్వరు కూడా దగ్గర తీయలేదు, ఎవరు కూడా నీకు రక్షణ ఇవ్వలేదు, ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలేదు. అట్లాంటిది నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను ముట్టుకొని నిన్ను బాగు చేసి రక్షణ ఇచ్చి సంఘంలో చేర్చిన తర్వాత బాగిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు? నీ ఇష్టాంశాన్ని బ్రతుకుతావా? అన్ని ఇష్టాంశాన్ని బ్రతుకుతావా? బైబిల్ చదివేవాడు చదవలేదు, నా ఇష్టం, సాయంత్రం చదువుతా. ప్రార్థన చేసుకోలేదు, అప్పుడు చదువుతా. కర్మంగా చర్చగా ఏ పని లేకపోతే వస్తా. సమయానికి నా ఇంట్లో మనలో అయిపోయినా వస్తా. నీ ఇష్టమా? నీ ఇష్టాంశాన్ని బ్రతకడానికి యేసు ప్రభు నిన్ను ముట్టుకున్నది. నీ ఇష్టాంశాన్ని బ్రతకడానికి యేసు ప్రభు నిన్ను ముట్టుకొని బాగు చేసింది. చూడండి, ఆయన చేయి చాపినప్పుడు అంటే ఒక మాట అంటాడు కదా, యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో చేతుల గురించి ఒకసారి చెప్పినప్పుడు చాలా విషయాలు చెప్తాను. మీరైతే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం, రక్షింపనేరకుండున్నట్లు యెహోవా హస్తము నిన్ను నన్ను చేయి చాపి ఆ కోతిలో ఉన్నటువంటి మన జీవితాల, పాపములో ఉన్న జీవితాల, ఎవ్వరికి దగ్గరికి తీయని జీవితాల నిన్ను నన్ను తన చేయి చాపి రక్షించడానికి ఆయన చేయి కాలేదా? చేతులు చాపి పెంచుతున్నాడా? నిన్ను నన్ను చేతులు చాపి తన ఇష్టానుసారంగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడా? నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదే. చూడండి ఇంకొక మాట, అందులో 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం, ఆ మాట చెప్పి పంపిస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు, చూడండి ఆయన ఇష్టమేదా? యెహోవా యేసు ప్రభువు నలగగొట్టడం నీ కొరకు, నా కొరకు, మన కొరకు యేసు ప్రభువు నలగొట్టడానికి కూడా ఏది యెహోవా దేవుడు ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టమని నీ కొరకు నా కుమారుని లోకానికి పంపించి అతని నలగొట్టాడు. నీ కొరకు నలగొట్టడం ఇష్టపడ్డా నేను. అంత త్యాగం చేస్తే, ఆయన అంత రక్తం కాస్తే, ఆయన రక్తం పెట్టి మిమ్మల్ని కొంటే నువ్వు నా ఇష్టం. బైబిల్ చదవడానికి నీ ఇష్టం కావాలి, ప్రార్థన చేయడానికి నీ ఇష్టం కావాలి, మందిరానికి రావడానికి నీ ఇష్టం కావాలి, కానుకలు ఇవ్వడానికి నీ ఇష్టం కావాలి, ఆత్మ జీవితంలో ఏది చేయాలని నీ ఇష్టమే. దేవుడి ఇష్టం మౌతిగా. రావాలన్నప్పుడు వస్తావు, పోవాలనుకున్నప్పుడు పోతావు, ప్రార్థన చేయాలనుకున్నప్పుడు చేస్తావు, బైబిల్ చదువుకున్నప్పుడు చదువుతావు, కానుక ఇవ్వాలనిపిస్తే ఇస్తావు. ఏదైనా నీ ఇష్టమే. నీ ఇష్టానుసారం బ్రతకడానిక ఆయన రక్తం కాల్చింది. నీ ఇష్టానుసారం బ్రతకడానిక ఆయన ప్రాణం పెట్టింది. కావున దేహం ఉందైనను దేవుని విడిచినను ఆయనకు ఇష్టడుగా జీవించిన కొరకు ప్రభు నిన్ను నన్ను పిలిచాడు. తలవచ్చుకుందాం, ప్రార్థన చేద్దాం, ఒక్కసారి ఆలోచించేద్దాం. ఇప్పటి వరకు నీ ఇష్టానుసారంగా బ్రతికావా?